విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ చల్లపల్లి బంగ్లాలో శ్రీ కాశీ విశ్వేశ్వరాన్నపూర్ణ దేవస్థానం నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సభ్యులను సాలువలతో సత్కరించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి సమావేశ కార్యాలయ ఏర్పాట్లో భాగమైన దాతలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సీతారామయ్య, కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. पदवी योग्यता फलसिद्धिरस्तु कुमारस्य शीघ्रमेव सुपुत्रावाप्ति द्वारा बोंडा वंशाभिवृद्धिरस्तु कुमारस्य दुखी कुमारस्य शीघ्रमेव अनुकूल कन्या प्राप्ति द्वारा पाणिग्रहण फलसिद्धिरस्तु श्रीर्वच्यस्य वायुष्यमारोग्यमावेधाक्षोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं दीर्घमायु కొంచెం లోపల దేవస్థానం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ఇక్కడ గవర్నర్పేటలో 23వ డివిజన్లో ఉండటం మన అదృష్టం. ఈ దేవాలయం పాత శివాలయంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఇక్కడ స్వామివారు పూజలు అలాగే నోములు అభిషేకాలు చేయించడం అనేది జరుగుతూ ఉంది. ఇది గతంలో 2014-2019 నేను శాసనసభ్యుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి చేసాం. అప్పుడు కూడా బాలానే కార్పొరేటర్గా ఉండేవాడు, ఇప్పుడు కూడా బాలానే కార్పొరేటర్గా ఉన్నాడు. అలాగే మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి అనేది దేవస్థానాలు దేవాలయాల పవిత్రత సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈవో గారు సీతారామయ్య గారు మరి నిరంతరం కూడా భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో కానీ కార్యక్రమాలు చేయడంలో కానీ ముఖ్యంగా కార్తీక మాసం ఇంకా రేపు రాబోతా ఉంది. కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఈ గుడి సరిపోను కూడా సరిపోదు, అంతమంది భక్తులు ఇక్కడికి అంత ప్రఖ్యాతి చెందినటువంటి ఈ దేవాలయానికి ఇవాళ ఎండోమెంట్ ఆదేశాలతో డిపార్ట్మెంట్ ఆదేశాలతో కమిటీ
నియమించుకోవడం జరిగింది. కమిటీ మెంబర్లకి భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా ఈ ఆలయ ప్రతిష్టని ఇనుమడించేటట్టుగా భక్తులకి సేవ చేస్తారు వీళ్ళందరూ కూడా. ఈ కమిటీ నిరంతరం కూడా ఈ ఆలయ అభివృద్ధిలో కార్యక్రమాల్లో అద్దేపల్లి మాధవరావు, అలాగే అద్దేపల్లి సూర్యనారాయణ గారు, అలాగే ఆలపాటి జయరాం కుమార్, అలాగే దాసరి జయరాజు, అలాగే శ్రీమతి గుడివాడ గురువిందల లీలావతి, అలాగే కొంపల్లి భానుప్రకాష్. ఈయన వెనకాల 2 ఆఫీస్ రూములు కూడా కట్టించాడు. స్వామివారి అభివృద్ధికి ఆల్రెడీ చాలా డబ్బులు ఈ గుడికి విరాళంగా ఇవ్వటం కూడా జరిగింది. అలాగే లక్ష్మీ అపర్ణ, శ్రీమతి లక్ష్మీ అపర్ణ, అలాగే శ్రీమతి భక్తుల కామేశ్వరి, అలాగే శ్రీమతి బలుసు కృష్ణసాయి, అలాగే శ్రీమతి రాయపాటి ధనలక్ష్మి, అలాగే శ్రీ చింతా దుర్గారావు, అలాగే శ్రీమతి బేవర రాజీ, అలాగే శ్రీ ఎర్రవల్లి రామచంద్రమూర్తి, వీళ్ళు సభ్యులుగా, అలాగే ప్రత్యేక కమిటీ సభ్యులుగా దీంట్లోనే కొడుగు తిరుపతిరావు సభ్యుడిగా, అలాగే బండా సూర్యకుమారు సభ్యుడిగా, అన్నే కుసుమ ఆమె కూడా సభ్యురాలుగా చేయటం సంతోషంగా ఉంది. వీరందరికీ ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ పవిత్రమైనటువంటి స్థలంలోనే మరి ఎండోమెంట్ రూల్స్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకుంటారు. వీళ్ళు భక్తులకి సేవ చేయటంలో, ఈ గుడి అభివృద్ధి చేయటంలో నిరంతరం కూడా పాటుపడతారని తెలియజేసుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని తెలియజేసుకుంటూ అందరూ కూడా కుడి చేయి ముందు పెట్టి కాశీ అన్నపూర్ణమ్మ దేవస్థానమునకు నేను ధర్మకర్తగా నియమించబడిన వాడినై ఈ క్రింది విధము ధర్మకర్తగా నేను వ్యవహరించేది దేవాదాయ సంస్థ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరింతును. నా ధర్మములను న్యాయముగాను వివేకముతోను నిర్వహించుతును. నేను నిర్వహించని ఉద్యోగ కార్యక్రమములందు ద్వేషములకును నిగ్రహానుగ్రహములతోను ఏమాత్రము తావేనని ప్రమాణం చేయుచున్నాను. దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి నా ఉద్యోగమునకు సంబంధించిన నిబంధనలను నిర్వహించును. ఇప్పుడు ఈవెంట్కి అలాగే పార్టీకి అందరు కూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ ఈ కమిటీని హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ గుడి భక్తులకి అనువైనటువంటి అనేక సౌకర్యాలు కల్పించడంలో ముందుండాలని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను మీకు తోడుంటానని తెలియజేసుకుంటూ అందరికీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ, అలాగే స్థానిక కార్పొరేటరు, ఫ్లోర్ లీడరు నెల్లికొండ బాలస్వామికి, పేరు పేరున మన ఈఓ గారికి, అందరు కూడా ఆలయ సిబ్బందికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శోభమానే రయం రయం శోభమానే ధనువా ధనువా శోభమానే